ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినము ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రసంగి అనగా సొలొమోను మరి పరిశుద్ధ గ్రంథములో తనకిచ్చిన ఆత్మీయ అనుభవాన్ని బట్టి రాసిన మాటలు, తన జీవిత కాలంలో తను అనుభవించిన ప్రతి అనుభవాన్ని బట్టి చెప్పబడినటువంటి మాటలు భూమి మీద ఒక గొప్ప భాగ్యాన్ని చెప్తున్నాడు. అదేమనగా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో కోరదగినది ముచ్చటైనది మరి ఏదనగా అది నాకు కనబడినది ఏదనగా అంటే అంటున్నాడు, ఒక కుటుంబంలో, ఒక చిన్న కుటుంబంలో ఒక భర్త భార్య తన దేవుడిచ్చినటువంటి పిల్లలతో సంతోషిస్తూ అన్నపానములు పుచ్చుకొనుచు వాని కష్టార్జితం వలన మరి సంతోషిస్తూ క్షేమముగా బ్రతుకుచుండుటయే భూమి మీద గొప్ప భాగ్యమట. నిజంగా దేవుని వాక్యంలో రాయబడింది, రక్షణ గొప్ప భాగ్యం అని రాయబడింది. ఇక్కడ ఇంకొక భాగ్యం రాస్తున్నాడు. ఏంటి ఆ భాగ్యం అంటే, కుటుంబంలో దేవునికి దృష్టికి కోరదగినది ముచ్చటైనది ఏది అనగా, ఒక యజమానుడు తన భార్య పిల్లలతో కలిసి తన కష్టార్జితాన్ని చక్కగా అనుభవిస్తూ అన్నపానములు పుచ్చుకుంటూ అనుదినము కుటుంబంలో బిడ్డలతో భార్యతో సంతోషిస్తూ తన బ్రతుకు కాలమును వెళ్ళబుచ్చుటయే దేవుని దృష్టికి సంతోషకరమైనది, దేవుని దృష్టికి కోరదగినది, మెచ్చదగినదిగా ఉందట. అది గొప్ప భాగ్యమట. ప్రియుడా, నీ జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థను దేవుడే ధనధాన్యాభివృద్ధినిచ్చి, భాగమునిచ్చి, అన్నపానములనిచ్చి, మరి కష్టార్జితంతో సంతోషించే వీలు కలుగజేసే స్థితిని, అట్టి ఆశీర్వాదంను దేవుడు కలుగజేశాడు. కనుక అది ఒక గొప్ప భాగ్యం. అట్లా క్షేమముగా ఉండటం, ఆ కష్టార్జితాన్ని అనుభవించటం, అలా బ్రతుకుతూ ఉండటం, అది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమని మనం తలంచాలి. కనుక నేను ఆధ్యాత్మిక జీవితంలో అట్టి వ్యవస్థను కలుగజేసిన వాడు దేవుడు. ఆయనకి ఎంతైనా కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అలాగూ మనం జీవిస్తూ ఉండాలి. కాబట్టి ఆయుష్కాల దినములు, దేవుడు నియమించిన దినములు, దేవుడిచ్చిన శ్రేష్టమైన అనుభవం గొప్పది. కొందరు వారి వారి జీవితాల్లో ఇచ్చిన కుటుంబ వ్యవస్థను మరి పాడు చేసుకుంటారు, బిడ్డలను మరి ప్రేమించరు, భార్యను ప్రేమించరు, లోకములో ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి తన కష్టార్జితాన్ని పాడు చేసుకుంటూ త్రాగుచు తినుచు అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలైపోయి కుటుంబ వ్యవస్థలు అస్తవ్యస్తములుగా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య అసమాధానం, గొడవలు, కోర్టు వివాదాలు, మరి అనేక పరిస్థితులు మనం భూమి మీద చూస్తున్నాం. అన్ని జనుల మధ్య అయితే మరీ ముఖ్యంగా మరి అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పిల్లలు ఒక దారి, భార్య ఒక దారి, భర్త ఒక దారి, దుర్వ్యసనాలకు బానిసలుగా ఉండే ఆర్థిక కొదువులతో, కష్ట నష్టాలతో, ఎంతో మరి దుఃఖంతో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ కుటుంబ వ్యవస్థ పాడైపోయి భాగ్యం లేక, సంతోషము లేక, ఆనందము లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రభు ప్రియుడా, నీకిచ్చిన ధన్యత గొప్పది. దేవుడు మెచ్చదగినది, కోరదగినదిగా నిన్ను చేసి ఆయుష్కాల దినములు అన్నపానములు పుచ్చుకుంటూ నీకు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని ఇచ్చి నీ కష్టార్జితమును క్షేమముగా బ్రతుకును వెళ్ళబుచ్చుటకు దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ఆశీర్వాదపు అనుభవం గొప్పది. ఈ స్థితిని దేవుడు కలుగజేశాడు కనుక ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఆయన పాదములు చెంత చేరి ఆయనకి నమస్కారం చేయి. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, సర్వాధికారి, స్తోత్రములు. నీవు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నిజంగా ఒక యజమానుడు తన భార్య, తన పిల్లలతో కలిసి మరి తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ ప్రభు ఆయుష్కాల దినములను
సంతోషముగా అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితం వల్ల క్షేమముగా బ్రతుకుచుండటియే భూమి మీద ఒక గొప్ప భాగ్యమని మీరు సెలవిస్తూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడవు ప్రభా! ఈ ఇట్టి స్థితులు సంఘముగా నాకు మాకు మా బిడ్డలకు కలుగజేసినందుకై మీకు స్తోత్రాలు. అందును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇంటి గొప్ప భాగ్యమునకు మీరు కలుగజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నాము. జ్ఞానాభివృద్ధిని మీరు కలుగజేయ మేము కాలు బిడ్డల భవిష్యత్తును దీవిస్తున్నాయి ప్రభా. అయా మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. ఆర్థిక కొదువల నుంచి సంపూర్ణంగా కుటుంబాలను విడిపిస్తురండి. అట్టి గొప్ప భాగ్య అనుభవం కలిగిన కుటుంబాలుగా, క్షేమకరమైన కుటుంబాలుగా, కష్టార్జితాన్ని అనుభవించే కుటుంబాలుగా మీరు చేస్తున్నాము అయ్యా. ఇట్టి గొప్ప భాగ్యమును నేటి బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నాము. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది చిన్ని ప్రార్థన నజరేయుడు మీ ప్రియకుమార్ మా రక్షకుడు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.